తీవ్రమైన బొబ్బలతో, భరించలేని నొప్పితో ఆమె వేసే కేకలు ఆస్పత్రిలో ఆమె ఉన్న వార్డంతా ప్రతిధ్వనించేవి. అయితే ఆ ఆస్పత్రిలో ఎవరో ఆమెకు యేసు యొక్క ప్రేమను గురించి చెప్పారు. మరియు యేసును తన రక్షకునిగా చూచుటకు ఆమె ఆత్మీయ నేత్రాలు తెరువబడెను. ఆమె ఎంతో కాలంగా పొందిన వైద్యము వలన ఆమె కుటుంబము ఆర్థిక ఇబ్బందులలోనికి పడిపోయినది. కానీ ఆమె కుటుంబీకులు కూడా యేసు యొక్క ప్రేమను తెలుసుకుని రక్షించబడిరి. నేను ఆమె ఇంతకు ముందు ముఖము బొబ్బలు లేకముందు తీయించుకొనిన ఫోటోలలో ఆమె అందమైన ముఖమును చూశాను. మరియు ఆమెను అంతకంటే అందంగా పరలోకంలో చూస్తానని నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నడుము నుండి పక్షవాతంలో ఉండిన తన భర్తను చూసుకునే ఒక యవ్వన స్త్రీని నేను కలుసుకున్నాను. అతడు పడిపోవటం వలన అలాగయ్యను. వారు అంతకుముందు ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వినలేదు. కానీ ఈ విషాదం జరిగిన తరువాత వారి బంధువులందరూ వారిని విడిచిపెట్టారు. మరియు వారు ఏ సహాయము లేనివారే నాశనమైపోయారు. అప్పుడు ప్రభువు వారిని కలుసుకొనెను. మరియు వారిరువురు యేసును తన రక్షకునిగా అంగీకరించారు. ఇప్పుడు దేవుడు వారిరువురిని ఇతర అవిటి వారికి పరిచర్య చేయుటకు ఉపయోగించుకొనుచున్నాడు. మరియు వారి ద్వారా అనేకులు ప్రభువును తెలుసుకొనుచున్నారు. వారు పేదరికంలో మరియు ఇబ్బందులలో ఉండినా వారి ముఖములు ప్రకాశిస్తూ ఉండెను. వారిని దర్శించిన వారందరూ దీవించబడ్డారు. మరియు ప్రకాశించే విజయవంతమైన వారి చూపును ఎప్పటికీ మరువలేకుండా ఉందురు. అతడికి ప్రమాదం జరిగినప్పటికీ వీరు కొత్తగా వివాహం చేసుకుని ఉన్నారు. మరియు ఆ భార్య గర్భం దాల్చి ఉండెను. ఆమె పిచ్చిదాని వలె మారి రాత్రింబగళ్ళు నెలల కొలది ఏడుస్తూ ఈ విషాదము వారికి ఎందుకు జరగనిచ్చాడని దేవుణ్ణి అడుగుతూ ఉండేది. అప్పుడు యేసు వచ్చి ఆయన సమాధానముతో మరియు శక్తితో వారిని ముంచివేశెను. ఇప్పుడు దేవుడు వారిని మన దేశంలో ఒక మూల ప్రదేశంలో బలంగా వాడుకొంచున్నాడు. నేను వీరిని గురించి ఆలోచించున్నప్పుడల్లా కీర్తనలు 34వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపకం వచ్చును. అందులో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని ఉండును. వారి యొక్క బలమైన సాక్ష్యము నన్ను ఎంతగానో సవాలు చేసింది. వేరొక యవనస్తురాలైన భార్య నాకు తెలుసు. ఆమె తన భర్త మరియు అతడి తల్లిదండ్రులు పెట్టే బాధ భరించలేక చనిపోవుట కొరకు తనపై కిరసనాయిల్ పోసుకుని నిప్పు పెట్టుకొనినది. ఇది మన దేశంలో చాలామంది స్త్రీలు వారి భర్తలు మరియు అత్తమామలు కట్నం కొరకు వారిని బాధించినప్పుడు ఆత్మహత్య చేసుకొనుటకు పాటించే అతి సాధారణమైన పద్ధతి అని మనకు తెలుసు. కానీ ఈ యవనశ్రీ మరణించలేదు. దేవుడు ఆమెను ఆ మంటల నుండి మాత్రమే కాక నరకపు మంటల నుండి కూడా కాపాడెను. ఇప్పుడు ఆమె మా పల్లెటూళ్లలో ఉన్న సంఘములలో ఒక దానిలో మంచి సహోదరిగా ఉన్నది. మరియు దేవుని కనికరమునకు మరియు ప్రేమకు ఆమె ఒక సాక్ష్యముగా ఉన్నది. ఇవన్నీ తీవ్రమైన ప్రమాదముల ఫలితముగా యేసు ప్రభువుని పొందుకొనిన స్త్రీల యొక్క ఉదాహరణలు. నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎడతెగని బాధలతో జీవిస్తున్న ఈ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తాను మరియు కొన్నిసార్లు ఏడుస్తాను. అద్భుతంగా స్వస్థత పొందిన స్త్రీల గురించి కూడా నాకు తెలుసు. కొందరు స్వస్థపడిన తరువాత యేసు యొక్క శిష్యులుగా మార్పు చెందారు. కొందరు దెయ్యముల నుండి విడుదల చేయబడి ఇప్పుడు దేవుని మహిమార్థము జీవించుచున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచెను. నిన్ను కూడా స్వస్థపరచమని అడుగు. మనము రోగగ్రస్తులమైనప్పుడు సంఘ పెద్దలను పిలిచి నూనె రాయించుకుని ప్రభు నామంలో ప్రార్థన చేయించుకొనవలనని బైబుల్ చెప్పుచున్నది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను స్వస్థపరచును. యాకోబు 5:14. రోగమునకు పాపంతో కూడా సంబంధం ఉండవచ్చును. ప్రభువు ఈ లోకంలో జనులను స్వస్థపరిచిన తరువాత వారిలో కొందరితో నీ విశ్వాసము నిన్ను బాగుచేసెను, ఇకపై పాపము చేయకుము అని చెప్పెను. కొన్ని రోగములైన కీళ్ల నొప్పులు, రక్తపోటు, అజీర్ణ వ్యాధులు వంటివి కొన్నిసార్లు మనలోని ఉద్రిక్తతలు, నిష్ఠూరత్వము మరియు జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండడం వలన రావచ్చును. అందువలన మనము మొదట మన పాపములను ఒప్పుకొని మనల్ని క్షమించుమని ప్రభువుని అడగవలెను. మనము ఎవరికైతే కోపం తెప్పించామో వారితో సమాధాన పడవలెను. క్షమించలేని ఆత్మ ఇతరులు నీకు వ్యతిరేకంగా ఎంతటి నేరము చేసినా సరే నిన్ను లోబరుచుకొననివ్వకుండా చూసుకొనుము. దేవుడే నిన్ను స్వస్థపరచువాడు. అది వైద్యం ద్వారా కావచ్చు, లేక ఇంకొక విధంగా కావచ్చు. నీవు స్వస్థపడినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుట మరువకు మరియు మహిమంతా ఆయనకే చెల్లించుము. దేవుని యొక్క చిత్తమునకు సంపూర్తిగా లోబడి అప్పుడు నిన్ను బాగు చేయమని విశ్వాసంతో అడుగుము. ప్రభువే నిన్ను స్వస్థపరచువాడు. నీవు బాగైన తరువాత నీ ఆరోగ్యకరమైన జీవితమును తిరిగి దేవునికి ఇమ్ము మరియు అది ఆయన సేవలో ఇతరులను దీవించుటకు మరియు వారికి సహాయము చేయుటకు ఉపయోగపడేలా అంకితం చేసుకొనుము.
దేవుడు కొందరిని బాగు చేస్తూ ఆయన యొక్క నమ్మకమైన బిడ్డలలో కొందరిని ఆయన ఎందుకు బాగు చేయకుండా రోగంతోనే ఉండునట్లు అనుమతించునో మనము అర్థం చేసుకోలేము. దేవుడు సర్వాధికారి. ఆయన యాకోబు చంపబడుటకు అనుమతించెను, కానీ పేతురును కారాగారం నుండి అద్భుతంగా విడుదల చేసెను. అపోస్తలుల కార్యములు 12. అయితే మనము ఇంతకు ముందు చూచినట్లు మరణం యొక్క తాళపు చెవులు మన ప్రభువు వద్ద ఉన్నవి, మరియు ఆయన మాత్రమే ఆ తలుపును నీ కొరకు తీయగలడు. కనుక మనము ఆయన చిత్తంలో జీవించినట్లయితే మన సమయం కంటే ముందుగా మనము మరణించము. మనం మరణమునకు భయపడనక్కర్లేదు. అది క్రైస్తవ హతసాక్షుల పాటలు పాడుచు వారి మరణమునకు వెళ్ళిరి. ఎమికార్ మైకెల్ దోనావార్ దక్షిణ భారతదేశము మంచం పట్టిన తరువాత అద్భుతమైన పుస్తకములు మరియు పద్యములను రాసెను. ఆమె పనిచేయగలిగిన ఆరోగ్యంతో ఉండినట్లయితే ఆమె ఎప్పటికీ అటువంటి పుస్తకాలను రాసి ఉండేది కాదు. మన శరీరము ఆరోగ్యంతో ఉండినప్పుడు క్రీస్తు ఎలా గణపరచబడునో అట్లే మన శరీరములలో నిరంతరము ఒక ముళ్ళు ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీ 1:20 ఘనత పొందగలడు. కనుక మన దుఃఖములను మరియు పరీక్షలను దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను మనము దీనుల మగుటకు అవకాశములుగా తీసుకొనిదము. మన కొరకు మనము దుఃఖపడవద్దు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన 62:8. నీ హృదయం ఎప్పుడైతే విరిగిపోవటకు సిద్ధంగా ఉన్నదో అప్పుడు ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. కీర్తన 34:18. మనము ఎప్పుడైతే దుఃఖలోయ బాకాగుండా వెళ్ళుదుమో దేవుడు దానిని జలము ఉబుకు నీటి బుగ్గలుగా చేసి వాటిని ఇతరులకు దీవెనకరంగా చేయును. కీర్తన 84:6. మన దుఃఖ విచారముల మధ్య దేవుడు మనల్ని పరలోకపు జీవజలముల ద్వారా ఆదరిస్తూ మరియు ఉత్తేజపరుస్తూ ఉండగా మనము మన చుట్టూ ఉన్న వారితో ఈ జీవజలమును పంచుకొనవచ్చును. దేవుడు ఒక రోజున మన కళ్ళ నుండి వచ్చు ప్రతి బాష్పబిందువుని తుడిచివేయుదునని వాగ్దానం చేశాడు. ప్రకటన 21:1-4 అప్పుడు ఇక ఏ విధమైన విచారములు లేక పరీక్షలు లేక మరణము లేక దుఃఖము లేక ఏడ్చుట లేక నొప్పి ఉండవు. ఎందుకంటే అవన్నీ ఇక లేకుండా గతించిపోయి ఉండును. మనము మనతో పాటు ఎప్పటికీ నివసించే మన తండ్రి ఉండే కొత్త ఆకాశము మరియు కొత్త భూమి కొరకు ఆసక్తితో ఎదురు చూచుదుము. కనుక మన హృదయములు ఆసక్తితో ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని మొర్రపెట్టును. ఆమెన్.